ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మహిమా ప్రభావములు కలిగిన దేవుడువు నాయన, మీ కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలకు ఏ వాక్యము అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరచండి. వారి జీవితాల్లో మీ సత్యాన్ని గ్రహించి మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి, ధైర్యపరచండి. ఈ వాక్యము బిడ్డల జీవితాల్లో ముద్ర వేసినట్లుగా సహాయం చేయమని, మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాం తండ్రి గారు. ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యమును విందాం. తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ఒడిలో ఒదిగి ఉన్నప్పుడు వాక్యమనే పాలతో పెంచిన దేవా, ముళ్ళ పొదలో చిక్కి ఉన్నప్పుడు వెదకి రక్షించి కాపాడిన తండ్రి, నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు యేసయ్యా. వేవేల నోళ్ళతో కొనియాడెదనయ్యా, నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు యేసయ్యా. వేవేల నోళ్ళతో కొనియాడెదనయ్యా, వేవేల నోళ్ళతో కొనియాడెదనయ్యా. తల్లి ప్రేమ కన్నా తల్లి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ.
మించిలేని నన్ను మిన్నగా ప్రేమించి నీ సిలువ రక్తముతో కొంటివి దేవా. లోక ప్రేమలన్నీ నీటి మూటలవగా శాశ్వత ప్రేమతో పెంచిన దేవా. నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా, ఏమిచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా. నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా, ఏమిచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీరింత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. అపోస్తలుడైన పౌలు భక్తుడు గలతీలో ఉన్న సంఘమునకు లేఖ రాస్తూ ఉన్నారు. ఆయన ఒక ఉత్తరాన్ని రాస్తున్నారు ఆ సంఘానికి. ఎందుకంటే గలతీ సంఘం అనేది అది ఆత్మానుసారముగా ప్రారంభించబడిన సంఘంగాను, దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించిన సంఘముగా ఉంటే, ఆ ఆత్మానుసారముగా ప్రారంభించిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే, అపోస్తలుడు పౌలు భక్తుడు లేఖ రాసే సమయానికి వాళ్ళ పరిస్థితి మారిపోయినట్టుగా కనబడుతుంది. ఎలా ఉన్నారంట, శరీరానుసారంగా ఉండి పరిపూర్ణులు అవ్వాలని కోరుకుంటున్నారు. అంటే ఆత్మానుసారంగా ప్రారంభించిన వారి ఆత్మీయ జీవితాలు ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులు అవ్వాలని కోరుతున్నారు. అంటే వారి లోపలికి, సంఘము లోపలికి అవిశ్వాసము ప్రవేశించింది. అనగా దేవుని బిడ్డలలోనికి అవిశ్వాసం ప్రవేశించింది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు శరీరానుసారంగా పరిపూర్ణులు అవ్వాలని కోరుకుంటున్నారు. అంటే లౌకిక జ్ఞానాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నట్లుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే లౌకిక జ్ఞానాన్ని అనుసరిస్తున్నారంట. లౌకిక జ్ఞానాన్ని అనుసరింపకూడదు. వాళ్ళు ఆత్మీయులు, ఆత్మానుసారంగా జీవించేవారు, దేవుని కొరకు నమ్మకంగా జీవించే బిడ్డలు. కానీ ఇప్పుడు ఏమయ్యారు అంటే శరీరానుసారులుగా మారిపోయారు. అందుచేత వారు శరీర సంబంధంగా పరిపూర్ణులు అవ్వాలని కోరుతూ లౌకిక జ్ఞానాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. ఈ సంఘము ఎంత బలహీనమైంది అంటే లౌకిక జ్ఞానము సంఘములో ప్రవేశించింది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితంలో మనుష్యులను సంతోషపెట్టే వారిగా మారిపోయారు. దేవుణ్ణి సంతోషపెట్టడం మానివేశారు. లౌకిక జ్ఞానం వల్ల వారు దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతను, నిష్కాపట్యంగా ఉండవలసిన వారు
దేవుని కృపను అనుసరించవలసిన వారు లోక సంబంధంగా నడవడం మొదలుపెట్టారు. కనుక లోక సంబంధంగా వాళ్ళు నడవడం మొదలుపెట్టారు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, లౌకిక జ్ఞానం అంటే వాళ్ళు మనుష్యులను సంతోష పెట్టడానికి శరీర సంబంధమైన పరిస్థితి, ఆ లౌకిక జ్ఞానాన్ని వారు అనుసరించడం మొదలుపెట్టారు. అందుకే వాళ్ళు మనుషుల్ని సంతోషపెడుతున్నారు, దేవుణ్ణి సంతోష పెట్టలేని స్థితికి వచ్చారు. మరి వీరు ఎలా పరిపూర్ణమవుతారు? ఆత్మీయ జీవితాన్ని వదులుకున్న వారు శారీర సంబంధంగా పరిపూర్ణయ్యి పరలోకం చేరగలరా అంటే, శారీర సంబంధంగా మారిపోయిన లౌకిక జ్ఞానాన్ని బట్టి వారు పరలోక రాజ్యానికి వెళ్ళే పరిస్థితిని వాళ్ళ చేతులతో వాళ్ళే పాడు చేసుకుంటున్నారని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. మరి మహాప్రభు వారికి స్వాతంత్ర్యం అనుగ్రహించారు. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఏమంటున్నా అంటే, దేవుడు అంటే వాళ్ళకి ఆత్మానుసారమైన జీవితాన్ని వాళ్ళకి ఇచ్చాడు గనక వాళ్ళ ఆ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఆత్మానుసారంగా ప్రారంభించారు. కానీ ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన ఆ స్వాతంత్ర్యాన్ని, అనగా యేసయ్య రక్తములో వారిని కడిగి పవిత్రపరిచి వారికి పాపదాస్యము నుండి వారిని విడిపించి స్వాతంత్ర్యం ఇచ్చారు, అనగా విడుదల ఇచ్చారు పాపము నుండి. ఇలా విడుదల పొందిన వీళ్ళు క్రీస్తు ప్రభువునందు స్వతంత్రులుగా ఆయనే చేశాడు. ఇక వీళ్ళకి స్వతంత్రం వచ్చేది కదా అని దాన్ని ఏం చేయాలనుకుంటున్నారంటే, మా ఇష్టం వచ్చినట్లు మేము వాడుకుంటే పర్వాలేదు అనుకుని వారు ఏం చేస్తున్నారంట, పాపదాస్యం అనే కాడి క్రిందకు మరలా చిక్కుకుపోతున్నారు. అంటే ప్రారంభములో ఆత్మానుసారంగా దైవభక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, పరిశుద్ధతలోను, నమ్మకములోను యథార్థంగా జీవించిన ఆత్మానుసారమైన జీవితం కలిగిన గలతీయులు రాను 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 ఎలా తయారయ్యారు అంటే, శరీరానుసారంగా లౌకిక జ్ఞానాన్ని అనుసరిస్తూ వాళ్ళు దాస్యములోనికి పోతున్నారు. అంటే దేవుడు వారికి స్వాతంత్ర్యము అనుగ్రహించారన్న మాటను మర్చిపోయి ఆ స్వాతంత్ర్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాడు చేసుకుంటూ మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళిపోయారు. అయితే ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళని ఎలా పిలిచాడు? స్వతంత్రులుగా చేసి ఆయన స్వతంత్రులుగా చేయడానికే పిలిచాడు. స్వాతంత్ర్యం ఇస్తే వాళ్ళ స్వాతంత్ర్యాన్ని ఏం చేశారు అంటే, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, శరీర క్రియలను హేతువు చేసుకొని, శరీర క్రియలకు హేతువు చేసుకొని స్వాతంత్ర్యాన్ని వాళ్ళు పాడైపోయిన పరిస్థితిని తెచ్చుకున్నారు. అంటే స్వాతంత్ర్యాన్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. దేవుడు అనుగ్రహించిన ఆ గొప్ప స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను శరీర క్రియలకు వాళ్ళు ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు. అందుకే వాళ్ళు శరీరానుసారంగా పరిపూర్ణం అవ్వగలరా? శరీర కార్యాలు చేస్తూ వాళ్ళు ఉప్పొంగితే పరలోక రాజ్యం చేరగలరంటే చేరలేరు. ప్రేమనొద్దామని పెట్టారా? వారు ఆత్మానుసారంగానే ఉండాలి. స్వాతంత్ర్యము దేవుడు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. వాళ్ళు అలా చేయడం లేదు. ఏం చేస్తున్నారంటే, వాళ్ళను వాళ్ళు పరీక్ష చేసుకోవడానికి బదులు అసలు పరీక్ష అనేదే వాళ్ళలో లేదు. వాళ్ళు పరీక్ష చేసుకోవడం లేదు. మేమే చాలా బాగున్నాం అనే అభిప్రాయం వారికి ఏర్పడింది. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్లుగా, ప్రతివాడును తాను చేసే పనిని పరీక్షించుకోవాలి. నేను ఏం చేస్తున్నాను, ఎలా నడుస్తున్నాను అని తను తాను పరీక్షించుకోవాలి. కానీ వీళ్ళు పరీక్షించుకోవడం మానివేశారు. ఎందుకంటే మేమే ఆత్మానుసారంగా ఉన్నాం అనుకుంటూ శరీరానుసారంగా మారిపోయారు. లౌకిక జ్ఞానాన్ని అనుసరిస్తున్నారు.
ఆత్మజ్ఞానాన్ని వదిలిపెట్టిన వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే మేమేం పరీక్షించుకోవాల్సిన పని లేదు, మేము చాలా బాగున్నాంలే అని అనుకుంటున్నారు. కానీ వారి జీవితాలు మాత్రం పాడైపోయిన స్థితిలో లౌకిక జ్ఞానాన్ని అనుసరించిన వారిగా మారిపోయారు. అందుకే వారిని వారు పరీక్షించుకొని చూసుకోవడం లేదు. వాళ్ళను వాళ్ళు ఎలా చూసుకుంటారంటే మేము చాలా మంచిగా ఉన్నాము అనుకుంటున్నారు, కానీ పరిశుద్ధతను పోగొట్టుకున్నామన్న ఆలోచన వారికి కలగడం లేదు. ప్రేమనదవని పెట్టారు. అసలు వాళ్ళు పరీక్షించుకుంటే వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు, విశ్వాసం లేకుండా ఉన్నారు, అవిశ్వాసంతో ఉన్నారు, ఎలా ఉన్నారో వాళ్ళకి అర్థమవుద్ది. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినట్లుగా మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని, అనగా పరీక్షించుకుంటూ, శోధన కలిగి వాళ్ళు పరీక్ష చేసుకుంటూ, నా లోపల ఏముంది, నా జీవితంలో ఏముంది, నా హృదయంలో ఏముంది, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, నా విశ్వాస జీవితం ఎలా ఉంది అని వాళ్ళు పరీక్ష చేసుకుంటే, వాళ్ళ విశ్వాసమును గురించి వాళ్ళు పరీక్ష చేసుకుంటే, శోధించుకొని చూసుకుంటే, వారికి ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళలో విశ్వాసం ఉందో లేదో వాళ్ళకే అర్థమైపోద్ది. వాళ్ళు భ్రష్టులు కాకుండా ఉంటే క్రీస్తు యేసు వారిలో ఉన్నారని వారు గుర్తిస్తారు. కానీ వీరిలో క్రీస్తు యేసు లేడు గనుక వారు గుర్తించలేకపోతున్నారు. వాళ్ళు భ్రష్టులుగా మారిపోయారు. ఎందుకెంత భ్రష్టులుగా మారిపోయారంటే లౌకిక జ్ఞానము, దైవ జ్ఞానం కలిగిన వారిలోనికి లౌకిక జ్ఞానం వస్తే వాళ్ళు శరీర సంబంధులుగా మారిపోతారు. ప్రేమనద్దామని పెట్టారు. అది పనికి రాదంటున్నాడు దేవుడు. అది మీకు తగదు, అది మిమ్మల్ని భ్రష్టత్వానికి తీసుకుని వెళ్ళిపోతుంది కనుక లౌకిక జ్ఞానాన్ని అనుసరించొద్దని ప్రభు చెప్తుంటే, గలతీ సంఘములోని బిడ్డలు లౌకిక జ్ఞానానికి చోటిచ్చేశారండి. అనగా లౌకిక జ్ఞానానికి చోటు ఇవ్వడం వల్ల వారి జీవితం అవిశ్వాసముగాను, శారీర సంబంధమైన కార్యాలతోనూ, అపవిత్రమైన జీవితంతో నిండిపోయి ఉన్నది. ఎలా పరిపూర్ణమవుతారు? వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు ఊహించుకుంటే, వాళ్ళు భావించుకుంటే పరిపూర్ణలు అవుతారా? అందుకే చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి పై నుండి వచ్చే జ్ఞానాన్ని విడిచిపెట్టారు. భూ సంబంధమైన జ్ఞానాన్ని, ప్రకృతి సంబంధమైన దయ్యపు జ్ఞానాన్ని, దయ్యాల జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారండి. ఎంత బలహీనలైపోయారో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. భూ సంబంధమైన జ్ఞానాన్ని, ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానాన్ని వారు కలిగి ఉన్నారు. అంటే వాళ్ళలో ఎలాంటి స్వభావం వచ్చిందంటే పక్షపాతంతో ఉంటున్నారు, వేషధారణతో కూడిన జీవితం వారిలోనికి వచ్చింది, అవిశ్వాసంతో నిండిపోయారు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, వారిలో ఉన్న వేషధారణ వలన, అవిశ్వాసమును బట్టి వారు పైనుండి వచ్చే జ్ఞానాన్ని విడిచిపెట్టి భూ సంబంధమైన జ్ఞానం ద్వారా పరిపూర్ణం అవ్వాలని ఆచారాలు, మర్యాదలు, సాంప్రదాయాలు అన్ని అనుసరించడం మొదలుపెట్టారు. వీరు శరీరానుసారంగా పరిపూర్ణం అవ్వాలనుకుంటున్నారు. ఎలా అవుతారండి ప్రేమనద్దామని పెట్టారా? అందుకే దేవుడు అన్నాడు, మీరు లోక సంబంధమైన వాటి మీద ఆధారపడుతూ, శరీర సంబంధమైన ఆచారాలని, సాంప్రదాయాల మీద ఆధారపడుతూ కట్టబడుతూ ఉన్నారయ్యా. అవిధేయతలో పడిపోయిన గలతీయులు. మరి దేవుని బిడ్డలారా, మీరు ఏ శరీర సంబంధమైన కార్యాలను బట్టి, ఆచారాలు, శరీర సంబంధమైన మర్యాదలు, లేకపోతే సాంప్రదాయాలను అనుసరించి మీరు వాటి మీద ఆధారపడి అవిశ్వాసములో పడిపోయి ఉన్నావేమో సోదరి సోదరుడా, నిన్ను గూర్చి నీవు కూడా ఆలోచించుకొని పరీక్ష చేసుకొని, మీరు అవివేకులుగా ఉండొద్దు. వివేకం అంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం.
కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? గలతీయులు అవివేకులయ్యారు. అంటే దుష్టత్వము సంఘము లోపలికి కూడా ప్రవేశించింది, దేవుని బిడ్డల్లోనికి కూడా ప్రవేశించిందని కనబడుతుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించుకొని తెలుసుకొని మనసు మారాలి, రూపాంతరం పొందండి అయ్యా అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే రూపాంతరం పొందిన, ఒకప్పుడు రూపాంతరం పొందిన వారు ఇప్పుడు మరలా రూపాంతరం పొందే అనుభవంలోనికి రావడానికి ఇష్టపడటం లేదు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే శరీరానుసారంగానే పరిపూర్ణం అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఏదో చేసి లోకానుసారంగా లౌకిక జ్ఞానాన్ని బట్టి వారు నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇది అవివేకము. ఎలాంటి అవివేకాన్ని విడిచిపెట్టు ప్రేమన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగానే జీవించండి. అవిధేయత వలన ఇశ్రాయేలులు పడిపోయినట్లుగా ఇప్పుడు గలతీయులు కూడా వారి అవివేకమును బట్టి వాళ్ళు కూడా పడిపోయిన స్థితిలో ఉన్నారు. సోదరి సోదరుడా, నీవెక్కడ పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో, ఏ పరిస్థితిలో ఉన్నావో నిన్ను గూర్చి నీవు ఆలోచించుకొని నీ ఆత్మానుసారమైన జీవితాన్ని నీవు కలిగి ఉండాలి తప్ప శరీరానుసారమైన జీవితాన్ని, లౌకిక జ్ఞానాన్ని అనుసరించవద్దు. ప్రేమానందాన్ని పెట్టారా, చూడండి, ఆత్మానుసారంగా నడుచుకునేవారు ఎప్పుడు కూడా శరీరేచ్ఛలను నెరవేర్చరు. వాళ్ళకి శరీరేచ్ఛలతో పని లేదు. ప్రేమానందాన్ని పెట్ట గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఇప్పుడు నడవలసింది గలతీయులు ఆత్మానుసారంగా నడుచుకోవాలి. కానీ ఆత్మానుసారంగా నడవడం అని శరీరానుసారంగా నడుస్తున్నారు, లౌకిక జ్ఞానాన్ని పొందుకున్నారు. అందుకే వాళ్ళ జీవితంలోనంట ప్రేమన దేవుని బిడ్డలారా శరీరేచ్ఛలను నెరవేరుస్తున్నారు. కానీ ఆత్మానుసారంగా జీవిస్తే వారు శరీరేచ్ఛలు మాత్రం నెరవేర్చరు. కనుక దేవుని బిడ్డలారా, మీరు ఆత్మానుసారంగా జీవించండి, శరీరేచ్ఛల్ని నెరవేర్చరు, వాటిని జయిస్తారు. కనుక దేవుని వాక్యంలో చెప్తున్నాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారే సత్యం. ఆయనే మిమ్మల్ని స్వతంత్రులుగా చేశారు, పాపదాస్యం నుంచి విడిపించారు, అంధకారం నుంచి విడిపించారు, లౌకిక జ్ఞానాన్ని నుంచి విడిపించారు, శరీర సంబంధమైన జీవితాన్ని నుంచి విడిపించారు, శరీరేచ్ఛల నుంచి విడిపించారు. ఎంత గొప్ప కార్యం చేసి నిన్ను స్వతంత్రుడిగా చేస్తే ఆ మహాదేవుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ఉన్నట్లుగా సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. కనుక రోమీయులకు రాసిన పత్రికలో చూస్తే 2వ అధ్యాయం 7వ వచనంలో సత్క్రియను ఓపికగా చేయొచ్చు, ఘనత మహిమ అక్షయతను వెదికే వారు ఎవరైతే వెతుకుతారో వారికి నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడు ప్రభు. నీకు నిత్య జీవం కావాలంటే సోదరి సోదరుడా, నీవు సత్క్రియను ఓపికతో చేయడం మొదలు పెట్టాలి. దేవుని మహిమను, దేవుని ఘనతను, అక్షయతను వెతికితే మీరు నిత్య జీవమును పొందుకుంటారు. నిత్య జీవం పొందడానికే ప్రారంభించారండి గలతీయులు. కానీ రాను రాను వాళ్ళు ఎలా మారిపోయారంటే లౌకిక జ్ఞాన వారిలోనికి ప్రవేశించినందువలన అవిధేయులైపోయారు, అనగా అవివేకులైపోయారు. అవివేకులైపోవడం వల్ల వాళ్ళు శరీరానుసారంగా పరిపూర్ణం అవ్వాలనుకుంటున్నారు, కానీ అది సాధ్యం కాదు. నిత్య జీవములో ప్రవేశించడానికి అర్హత లేదు. ప్రేమానందాన్ని బిడ్డలారా, అందుకే గలతీయులారా, మీరు ఎంత అవివేకులుగా ఇలా మారిపోయారు, ఎందుకు మారిపోయారని దేవుని దాసుడు వారిని ఖండితంగా అడుగుతూ ఉన్నాడు. అవును ప్రేమానందాన్ని బిడ్డలారా, ప్రభువే ఆత్మ అండి, ఆయనే ఆత్మ అయ్యున్నాడు. ఆ ఆత్మయే, ఆ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్ర్యం.
ఇప్పుడు గలతీ సంఘములో వాళ్ళకి దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారంటే అక్కడ దేవుని ఆత్మ పని చేయడం లేదు, వాళ్ళ ఆత్మానుసారంగా జీవించడం లేదండి. అందుకే అక్కడ స్వాతంత్ర్యము ఉండలేదు. స్వాతంత్ర్యమును వాళ్ళు పోగొట్టుకున్నారు. ప్రభు ఆత్మను కలిగిన వారుగా లేరు, లౌకిక జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ జీవితంలో స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నారు. ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆయన ఆత్మ ఉంది, అక్కడ ఉన్నవారు స్వాతంత్ర్యమును కలిగిన బిడ్డలుగా ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, దేవుణ్ణి ఎరిగిన వాడంటే ప్రేమ కలిగిన వాడే దేవుణ్ణి ఎరుగుదుడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడండి. అందుకే మనం ఆయన ద్వారానే జీవించాలి కానీ మరి ఏ విధంగానూ మనం ఆత్మలో జీవించలేము. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి ఎందుకు పంపాడయ్యా అంటే మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి, దాస్యము నుంచి విడిపించడానికి, స్వతంత్రులుగా చేయడానికి, పరిశుద్ధతలో నిలవబెట్టుకోవడానికి, మనల్ని సిద్ధం చేయడానికి దేవుడు తన కుమారుని ద్వారా ఆయన ప్రేమను ప్రత్యక్షపరిచాడు, మన యందు ప్రత్యక్షపరిచాడు. సంఘములో దేవుని ప్రేమ కనబడడం లేదు. గలతీ సంఘములు దేవుని ప్రేమ కనబడడం లేదు, లౌకిక జ్ఞానమే వారిలో కనబడుతుంది. ప్రేమ అనొద్దామని బిడ్డలారా, ఇక లౌకిక జ్ఞానాన్ని విడిచిపెట్టి శరీరానుసారంగా జీవించడం మానివేసి ఆత్మానుసారంగా జీవిస్తే తప్పకుండా వాళ్ళు నిత్య జీవమును పొందుకుంటారు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ అంటున్నాడు ప్రభు, ఏమంటున్నాడంటే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను. ఎవరైనా దేవుణ్ణి అడగదలుచుకుంటే ఏం కావాలని కోరుకుంటున్నారో అది దేవుణ్ణి అడిగినప్పుడు విశ్వాసంతో అడగాలి తప్ప అనుమానిస్తూ సందేహిస్తూ అడగకూడదు. అలా సందేహంతో అడిగితే ఏమాత్రము పొందుకోలేరు. ప్రేమనొద్దామని పెట్టలేరా? కనుక ఆత్మానుసారంగా జీవించే వారికి సందేహం ఉండదు. వారు విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతారు, ఆయన ద్వారా మరి గొప్ప సంగతులను చూస్తారు. వారు ఏది అడుగుతున్నారో అది పొందుకుంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఆ మాట నమ్మి, అనగా దేవుడు చెప్పిన మాటను నమ్మి అబ్రహాము గారు ఓర్పుతో సహనముతో వాగ్దాన ఫలమును పొందారు. కనుక అబ్రహాము గారికి ఉన్న విశ్వాసమును బట్టి, ఓర్పు సహనాన్ని బట్టి వాగ్దాన ఫలం పొందారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము గారి వలె మీరు కూడా విశ్వాసంతో సహనం కలిగి ఉంటే దేవుడు వాగ్దానం చేసిన ఆ నిత్య జీవాన్ని పొందుకుంటాం. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకే మీ విశ్వాసాన్ని అబ్రహాము గారి విశ్వాసం వలె సహనం కలిగి ఉంటే ఆత్మానుసారంగా జీవిస్తారు. ఆ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే పై నుండి వచ్చే జ్ఞానం, ఇక లౌకిక జ్ఞానం కాదు, ఇక ఆత్మానుసారుల దగ్గర ఉండవలసిన జ్ఞానం ఏమిటంటే ఆత్మానుసారమైన జ్ఞానమే పై నుండి వచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానం అంట పవిత్రంగా ఉంటుంది, సమాధానకరమైంది, మృదువుగా ఉంటుంది, సులభముగా ఉండేది, సులభముగా లోబడుతుంది, కనికరముతోను మంచి ఫలాలతో నిండి ఉంటుంది. ఇప్పుడు గలతీ సంఘానికి అలాంటి మంచి ఫలాలు లేవు గనుక
వాళ్ళు శరీరానుసారంగా పరిపూర్ణులు అవ్వాలనుకుంటే దేవుని దాసుడు అంటున్నారు, ఏమని అంటున్నాడు దేవుని వాక్యంలో, మీరు శరీరానుసారంగా పరిపూర్ణులు అవ్వలేరు, మీ ఫలాలు ఆత్మ ఫలాలుగా ఉండవు, శరీర ఫలాలే, జాగ్రత్తగా జీవించండి అని హెచ్చరిక చేస్తున్నాడు ప్రేమనద్దామని బిడ్డలారా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, మెట్టుకు ప్రభువైన క్రీస్తును ధరించుకున్న వారిగా, ఇక మీరు ప్రభువును ధరించుకున్న బిడ్డలుగా ఉండండి. ప్రభువును ధరించుకున్న బిడ్డలుగా ఉండి శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి శరీరమును గూర్చి ఇక మీరు ఆలోచించొద్దు, దాన్ని వదిలేయండి. ఇంకా శరీర క్రియలను గూర్చి, శరీర సంగతులను గూర్చి, శరీర ఆశలను గూర్చి మీరు ఆలోచన చేసుకోవద్దు, వాటిని గూర్చి తలంచొద్దు. ఆత్మ సంగతులను గూర్చి పైనుండి వచ్చే జ్ఞానమును కలిగిన బిడ్డలుగా, ఆత్మ సంబంధులుగా జీవించడానికి మీరు సిద్ధపడాలి అని హెచ్చరిక చేయబడుతుంది ప్రేమనద్దామని బిడ్డలారా. ఇప్పుడు గలతీయుల యొక్క జీవితం మార్పు చెందాలి, వాళ్ళ జీవితంలో మార్పు చెందాలని కోరుకుంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ధరించిన బిడ్డలుగా ఉండాలి. శరీరేచ్ఛలు నెరవేర్చడం మానివేయాలి. శరీరము విషయమై ఆలోచన మానేయాలి. ఆత్మను గూర్చిన ఆలోచన కలిగిన వారైతే వారు పరిపూర్ణులు అవుతారు అని గలతీయులను గూర్చి ఇంత అవివేకంగా ఎలా మారిపోయారు, ఎందుకు మారిపోయారు, ఎవరు మిమ్మల్ని భ్రమపెట్టారు, ఎందుకు ఇలా తయారయ్యారని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఈ రోజున మనం కూడా దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. ఒకవేళ ఇంకా నీవు శరీరానుసారంగా పరిపూర్ణం అవ్వగలను అని అనుకుంటున్నావేమో గలతీయులా, అలా తలంచొద్దు, అది భ్రమ మాత్రమే, అది అవివేకమే. ప్రేమను దేవుని బిడ్డలారా, వివేకం కలిగి ఉండండి, ఆత్మానుసారులుగా జీవించండి, లౌకిక జ్ఞానాన్ని విడిచిపెట్టేయండి, ఆత్మ జ్ఞానాన్ని కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, పైనుండి వచ్చే జ్ఞానం, దేవుని దగ్గర నుండి వచ్చే ఆ జ్ఞానాన్ని పొందిన బిడ్డలుగా జీవిస్తూ నిత్య జీవములో ప్రవేశించడానికి సిద్ధపడండి. దేవుని కృపలో ఎదగండి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయన, ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు నాయన, మీ మహాప్రేమను బట్టి మీ దివ్యమైన వాక్యముని బిడ్డలకి అనుగ్రహించినందుకే స్తోత్రాలు. వాక్యపు వెలుగులో బిడ్డలు తమ జీవితాల్ని సరిచేసుకుంటూ మీకు ఇష్టమైన బిడ్డలుగా, ఆత్మ జ్ఞానాన్ని కలిగిన వారిగా జీవించడానికి ఒక్కొక్కరిని సిద్ధం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.